ఇక दोस्तों నాతో आइए దాచుకున్న देखिए इस वीडियो में మాట్లాడు आगे क्या అన్నా होता है। ఏమైందిరా एक శైల? व्यक्ति ने ఏమైంది अपनी బావ? पत्नी की రోజు बात బయట पर ఆవార दोस्तों ఆవార के साथ తిరుగుతున్నాడు खूब पैसे పైసలు उड़ाए। దుబారా ఖర్చు పెడుతున్నాడు మరి ఏ దోస్తుకు పెడుతుండో ఏమో అడిగితే మాత్రం లొల్లి పెట్టుకుంటుండు ఏంది బావా పైసలు దుబారా ఖర్చు పెట్టుకుంటే రేపటి నాటికి ఏమన్నా అయితే ఎవ్వరు కూడా గారు. పైసలు వెనకేసి ఏం చేయాలి? రేపన్నాడు నేను పైకి పోతే పైసలు ఎంత వస్తాయా? అందుకే ఉన్న రోజులు తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. पत्नी ने समझाया कि बेटे की पढ़ाई और बेटी की शादी के लिए बचत बहुत రేపన్నాడు जरूरी है। పిల్లకి పెళ్లి చేస్తే అత్తోళ్ళింటికి పోతుంది. సై బాబు. పిల్లకి పెద్ద చదువులు ఎందుకు? రేపన్నాడు పిల్లకి జాబ్ వస్తే అత్తోళ్ళ పెడుతుంది, మనకేమైనా పెడుతుందా? అదే పైసలు పెట్టి కొడుకు పెద్ద పెద్ద చదువులు చదివిస్తే రేపన్నాడు వానికి జాబ్ వస్తే మనల్ని చూస్తాడు. అదేంది అట్లా మాట్లాడుతున్నావు? పిల్లకు పెళ్లి చేసి ఇచ్చినాక మొగడు లంగెళ్తాడో సంసారం వెళ్తాడో తెలియదు. అత్త మామ अंत में మొగుడు पति ముందు को పిల్ల अपनी तలెత్తుకొని गलती का एहसास తిరగాలంటే हुआ పిల్ల और కాళ్ళ మీద పిల్ల ये फजूल నిలబడాలి. की खर्ची పిల్లగాడు भविष्य పెట్టాడని बिगाड़ सकती है। అంటున్నావు. ఇప్పుడున్న సమాజంలో పెళ్ళైనాక भविष्य की తల్లిదండ్రులను ఏ खुशहाली పిల్లగాడు के लिए आज की చూసుకుంటారు చెప్పు? बचत और सही निवेश बहुत महत्वपूर्ण है।